గొప్ప చిత్రం రాసినవారు కె గౌరీశంకర్ గారు. అవంతి రాకుమారి అందగత్తె, మంచి చిత్రకారిణి. తన వివాహానికి ఆమె ఒక షరతు పెట్టింది. ప్రపంచంలోకెల్లా అందమైన దాన్ని చిత్రంగా గీసి తెచ్చిన చిత్రకారుడైన రాకుమారుణ్ణి మాత్రమే తాను వివాహం చేసుకోగలనన్నది ఆ షరతు. ఎందరో రాకుమారులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను, వ్యక్తులను చిత్రించి తెచ్చారు. వాటిల్లో ఏదీ ప్రపంచంలోకెల్లా గొప్ప సౌందర్యవంతమైనదే కాదంటూ ఆమె తిరస్కరించింది. చివరకు మగధ రాకుమారుడు చిత్రించి తెచ్చిన చిత్రపటాన్ని ప్రపంచంలో ఎంతకన్నా అందమైనది మరొకటి లేదని అంగీకరించింది. ఇంతకు మగధ రాకుమారుడు చిత్రించినది రాకుమారి చిత్తరువునే. వివాహం వైభవంగా జరిగిన తర్వాత అవంతి రాకుమారి భర్తను, ఇంతకు ప్రపంచంలో అందరికన్నా నేనే సౌందర్యవతినని ఎలా నిర్ధారణకు రాగలిగారు అని అడిగింది. దానిదేముంది, నీ స్థానంలో ఎవరున్నా నేను వాళ్ల చిత్రపటాన్నే గీసేవాణ్ణి అన్నాడు మగధ రాకుమారుడు చిరునవ్వు నవ్వుతూ. రాకుమారి మొదట నిర్విఘ్నురాలై తర్వాత భర్త తెలివితేటలకు చిన్నగా నవ్వుకున్నది.